ఏం కొనేటట్లేదు, ఏమి తినేటట్లేదు. చూడ పేర్లు బ్రాండెడ్గా ఉండు, సరుకు చూస్తే మాత్రం లోపల జాడలు వేరయ్యా. పాలు, పెరుగు, ఉప్పు, పప్పు, నూనె, నెయ్యి సర్వం కల్తీలే. లిస్టులో మసాలా పేరు లేదేంటా అని అనుకుంటున్నారా? మీరు వాడే మసాలా డెఫినెట్గా కల్తీనే కావచ్చు. ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేసుకోండి. కొన్నామా, తెచ్చామా, వండామా అంటే ఆరోగ్యానికి రంగు పడుద్ది. మార్కెట్లో కల్తీగాళ్ళు ఆ రేంజ్లో మోపోయారు మరి. చూశారుగా, సరుకు తళతళ మెరిసిపోతోంది. అన్నిటిపైన లేబుల్స్ ఉన్నాయి. కానీ అసలు కథ ఏంటంటే పైన బ్రాండ్ పటారం, లోపలంతా కల్తీ వ్యవహారమే. ఇప్పటికే తెలంగాణ సర్కార్ కల్తీ మాఫియాపై కొరడా జులిపిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కల్తీ డెన్ల దుమ్ము దులుపుతున్నారు. కథ ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నా సరే కొందరు మేడిపల్లి మసాలా కల్తీ దందా చేపట్టారు. మనల్నెవర్రా ఆపేదన్న రేంజ్ లో బిజినెస్ ను దౌడు తీస్తున్నారు. పక్కా నిఘా పెట్టిన పోలీసులు శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ రైడ్ చేస్తే కల్తీ సరుకు వ్యవహారం బయటపడింది. ఒక పసుపే 2300 కేజీలు సీజ్ చేయడం జరిగింది. చిల్లీ పౌడర్ 3350 కేజీలు సీజ్ చేయడం జరిగింది. కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ 5140 కేజీలు సీజ్ చేయడం జరిగింది. గరం మసాలాలు ఒక 100 కేజీలు. టోటల్ వర్త్ ఇక్కడ 25 లక్షల వర్త్ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. మసాలా, గసాలు, ధనియాలు, పసుపు, కారం, వాట్ నాట్ ప్రతి సరుకుకు కల్తీ రెడీమేడ్ అన్నట్టుగా సాగిపోతోంది ఈ వ్యాపారం. చాయ్ పత్తాలో, కారప్పొడిలో చెక్క పొట్టు కలిపేస్తున్నారు. బ్రాండెడ్ లేబుల్స్ వేసి మార్కెట్లోకి వదులుతున్నారు. బ్రాండ్ ని చూసి మోసపోవద్దు, హాలోగ్రామ్ ను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు సిపి సుమతి. సూపర్ మార్కెట్ లో కూడా ఇవి అమ్ముతున్నారు. మనము ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోవడము చాలా ఉచితమని మేము పబ్లిక్ కి ఈ ప్రకారంగా అవేర్నెస్ ఒకటైతే క్రియేట్ చేస్తున్నాం. మున్సిపల్ పర్మిషన్ ముసుగులో కల్తీతో చెలరేగారు. మేడిపల్లి మసాలా కల్తీ రాకెట్ లో 2 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఇలాంటి దందా ఎక్కడైనా జరుగుతుందని తెలిస్తే 8712662111 హెల్ప్ లైన్ నంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు సిపి సుమతి.